టుడే 503 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఆగస్టు 15కి 703 సర్వీసులు 100%. ఏ ఆఫీస్కి ఎవ్వరు పోయే పని లేదు, అన్ని వాట్సాప్లో ఉంటాయి. ఇది మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగనటువంటి వినూత్నమైన ఆలోచన చేశాం. ఆ ఆలోచన ప్రకారం 703 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో కూడా ఎవరన్నా చేశారో నాకు తెలియదు, కానీ మనది మాత్రం 100% చేసే అవకాశం వస్తుంది. ఇందులో మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా వచ్చి, హిస్టారికల్ డేటా ఉండి, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి మళ్ళా రియల్ టైంలో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే డెసిషన్ని 99% ఎగ్జాక్ట్ డెసిషన్ కానీ ఇవ్వగలిగితే అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇన్స్పైరింగ్ టైం అన్నాను. ఇంత మునుపు మనం అందరం చాలా కష్టపడిపోయేవాళ్ళం. ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ కష్టం కాదు. అది ఇంప్రెస్ చేయడానికి నేను మాట్లాడుతున్నా. 42 పారామీటర్స్ కూడా బై నవంబర్కి వచ్చేస్తాయి. అదే సమయంలో ఇవన్నీ కూడా కూడా ఆల్గరిథమ్స్ అన్ని ఎట్లా ట్రాయాలో అన్నీ చెప్తున్నాం. ఇప్పటికి 25 డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు, ఏదైనా సాధ్యం. అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు. ఆపరేషన్స్ వరకు మీరు నేర్చుకోగలిగితే మీరే ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉండే 2000 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 2000 మందికి విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అమలు చేసే బాధ్యత మీది. దానికి ఏమాత్రం రాజీ లేదు. సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్, ఇక్కడ యోగాంధ్ర ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా సంతోషం. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,00,000 మంది సింగిల్ లొకేషన్లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,00,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది, వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్ 22,122 మంది గిరిజన స్టూడెంట్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కార్ సమూఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు. ఇది ఒక చరిత్ర. ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చాయి. అవి కూడా ఇప్పుడే చదివినిపిస్తాం. ఇంత జరిగితే 0 ఇన్సిడెంట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇది చూసిన తర్వాత ఎఫెక్టివ్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్మార్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నా లెక్క ప్రకారం అయితే మన వాళ్ళు ఒక 40-50% టెక్నాలజీ వాడారు. 100% వాడితే ఇంకా ఎక్కడ కూడా ఇబ్బందే రాదు. పోలీస్ యంత్రాంగం కూడా 0 ఇన్సిడెంట్. నేను డిఐజీ గారిని చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఫీల్డ్లో ఉండి నాయకత్వాన్ని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అక్కడ కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో ఒక స్మాల్ యాక్సిడెంట్ జరగలేదంటే దానికి కారణం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే పిఎంఓ కూడా ఇది సాధ్యమా, తెల్లవారుతో వీలవుతుంది అనుకున్న తర్వాత వచ్చి చూసిన తర్వాత మాత్రం దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంధ్ర మేడ్ ఇట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను పేరు చదువుతాం, ఏ అవార్డ్స్ వచ్చాయో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, అందరం కలిసి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి. నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోదాం. ఒక చరిత్ర క్రియేట్ చేద్దాం.
బ్యూరోక్రసీ, లీడ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. అనునిత్యం పాత రోజుల్లో మేము చేశాం అట్లనే చేస్తామంటే కుదరదు. మనం ఒక నూతనమైన ఆలోచన విధానంతో ముందుకు పోవాలి, వినూత్నంగా ఆలోచించాలి. కొత్త విధానంతో ముందుకు పోతే అది సాధ్యమవుతుంది. దానికి నాకు ఏమాత్రం అనుమానం లేదు. మొన్న చేసినటువంటి యోగా కూడా మన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమైక్యంగా సమిష్టిగా పనిచేశారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నా, లీడ్ బై ఎగ్జాంపుల్ త్రూ యువర్ పబ్లిక్ పాలసీస్ ఆర్ సర్వీస్. మీరు పెత్తందారి వ్యవస్థలో ఉంటే మనకు సాధ్యం కాదు. మీరు ఒక ఎగ్జాంపుల్గా తయారు కావాలి. మీరు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలా, మీరు వాళ్ళు మీతో సమన్వయం చేయాలి. ఇద్దరూ కలిసిగానే పనిచేస్తే ఈ పబ్లిక్ గవర్నెన్స్ సాధ్యం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి నేను కోరుతున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ డెలివర్ సర్వీసెస్ ఎఫిషియెంట్లీ బై యూజింగ్ టెక్నాలజీ. సిటిజన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కోరుతున్నాను, పార్టిసిపేట్ అండ్ కో క్రియేట్ వెల్త్. ప్రజలు పార్టిసిపేట్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ కో క్రియేట్ చేయాలి వెల్త్ని. ఏదో ఇది గవర్నమెంటే బాధ్యత అనుకుంటే కుదరదు, అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. కరెంట్లీ ఒక సంవత్సరం నుంచి 24 సర్వీసులు తెప్పించాం. IVRS, QR కోడ్ సర్వేలు అన్నీ కండక్ట్ చేసి ఏ విధంగా కరెక్ట్గా వస్తుందో అనలైజ్ చేసుకుంటున్నాం. ప్రజలు యాస్పిరేషన్స్ ఏంటి, మనం ఎట్లా పనిచేస్తున్నాం. వైసీపీ హయాంలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న గెలిచింది కూటమి పార్టీలు కాదని ప్రజలు గెలిచారని అన్నారు. గత ప్రభుత్వం అరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగుల కోసం జీవో 117 రద్దు చేశామని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. కారు కింద వ్యక్తి పడినా పట్టించుకోకుండా ర్యాలీ కొనసాగించడం హేయమనని, సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవారేమోనని అనిత అన్నారు. వీడియోలో సింగయ్య జగన్ కారు కింద నలిగిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుందని, అయినా ఫేక్ వీడియో, ఏఐ మార్ఫింగ్ అనే వాదనలు నిజాయితీకి దూరమని అన్నారు. ఒక వ్యక్తి చనిపోతే సానుభూతి చూపించాల్సింది పోయి రాజకీయ లబ్ధికే వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలా క్లియర్గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, ఎంతమందికి మేము చాలా చిన్న రోడ్ అది, 10 feet రోడ్ అది, ఆ 10 feet రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు, సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 vehicles, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా పడమాలపేటలో జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నారా లోకేష్ ను సీఎం చేయాలని సీఎం చంద్రబాబు తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. నాగబాబుకు మంత్రి పదవి కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పి ఇప్పుడు పవన్ రబ్బర్లా మెలికలు తిరుగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లు కొంటున్నారని ఆరోపించారు. కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని అండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈరోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాండం ఇవ్వబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్ళు ఉన్నాయి. మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఇప్పటి వరకు ఒక టీచర్ని కూడా భర్తీ చేయలేదు. లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే క్యాలెండర్లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి యువత అంటే మహిళ కానీ మగవాడు కానీ నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కేమో మంత్రి జాబ్. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర జూలై 13 నుంచి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డికి శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్తో పాటు దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు, అర్చకులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయ అర్చకులు సీఎంను ఆశీర్వదించారు.
2024 అక్టోబర్ 24న వైన్ షాపుల లైసెన్స్ పొందామని మద్యం లైసెన్స్ యాజమానుల సంఘం సురేంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారమే దుకాణాలు తెరుస్తున్నామని తెలిపారు. రాజకీయ కక్షలతోనే మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు పర్మిట్ రూమ్లు లేని వాటికి ప్రభుత్వ అనుమతులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. రాజకీయంగా ఏమైనా ఉంటే వైసీపీ, టీడీపీ నాయకులు చూసుకోండి అంటూ విమర్శించారు. ఇంతకుముందు ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు పర్మిట్ రూమ్లు కేటాయించారు మాకు. అప్పుడు 5 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు తీసుకొని పర్మిట్ రూమ్లు ఇచ్చారు. ఇప్పుడు మా పర్మిట్ రూమ్లు లేని ఇబ్బందులు పడుతున్నాం మేము. వీలైన తొందరగా మాకు పర్మిట్ రూమ్లు కల్పించి చూసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం. లేదు, గవర్నమెంట్ అలాట్ చేయలేదు. బార్లు ఉన్నాయని చెప్పి ఇవ్వట్లేదు. మాల్తో ఇప్పుడు 7 నెలలుగా మేము సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా. అంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కేవలం వ్యాపారస్తులు మాత్రమే. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీకు రాజకీయంగా ఏమనంటే రాజకీయంగా ఫైట్ చేసుకోవచ్చు, కానీ వైన్ షాపులతో మాత్రం ఏముంది వ్యాపారస్తులతో. మేము ఆల్రెడీ టిప్ వేసుకున్నప్పుడు చాలా లక్షలు కోల్పోయినాం. అప్లికేషన్లకి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. గవర్నమెంట్ షాప్ నుంచి ప్రైవేట్ షాప్ వచ్చినప్పటికీ ప్రైవేట్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ షాప్ని చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మేము దాని మీద చాలా నష్టపోయాం ఇప్పటివరకు. ఇప్పటికి మేము వడ్డీలు కట్టుకొని సరిపోతుంది. జస్ట్ మేము చేసేది కొరియర్ జాబ్. వైన్ షాప్లో డిపోలో మందు తీసుకొస్తున్నాము, ఇక్కడ అమ్ముతాం, ఆ డబ్బు తీసుకొని మళ్ళీ డిపోకే కడతాం. మాకు వచ్చింది ఎటువంటి ఆదాయం లేదండి. దయచేసి దీని రాజకీయ ఇళ్ళ మధ్యలో తాగుతాడు, ఇంకా అలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. పక్కనే కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి. లేడీస్ రోడ్డు పైన తిరగడానికి ఇబ్బంది అవుతుంది. వాటికన్నిటి మేము కాపలా కాయలేం కదా. సో పర్మిట్ రూమ్ ఉంటే అందరికీ బాగుంటుంది, గవర్నమెంట్కి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, మాకు షాప్ నడిపించడానికి ఈజీగా ఉంటుంది. మేమే దొంగతనంగా మంది చమ్మినట్టుగా దాచిపెట్టుకుని వ్యాపారం చేయాలంటే కష్టం ఉంది మాకు కూడా. అట్లాంటి లేదు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు బైఠాయించి ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. మధ్యవంచ గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పథకంలో 6 లక్షల రూపాయలు అవినీతికి జరిగినట్లు ఆరోపించారు. తాము చేసిన పనులకు డబ్బులు చెల్లించాలని కూలీలు కలెక్టరేట్ని హోరెత్తించారు. 10 వారాల పాటు పనులు చేశామని, అయితే ఇప్పటి వరకు తమకు డబ్బులు చెల్లించలేదని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కాజేసిన వారిపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 200 నుంచి 300 మంది ఉపాధి హామీ కార్మికులు దరిదాపు 10 వారాలు ఉపాధి హామీ పనులు చేస్తే వారికి 1 వారానికి కూడా ఈనాటి వరకు కూడా రూపాయి పైసా పడని పరిస్థితి కనబడతా ఉంది. అసలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఉపాధి కార్మికులు అందరూ కూడా పని చేసేసి ఆధార్ వేయించుకుంటే దానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు టీఏ మరియు ఎఫ్ఏతో ఎంపీఓతో కన్సల్ట్ అయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఉపాధి హామీ కార్మికుల ఆధారాలన్నింటినీ మాయం చేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఆ బినామీలను పెట్టుకొని 2 వ్యక్తులు 10 మంది అకౌంట్లలో దరిదాపు 6 లక్షల రూపాయలను వేసుకోవడం జరిగింది. ఈ 6 లక్షల రూపాయలను అవినీతి బయటికి తీసేసి ఎవరైతే ఉపాధి హామీ కార్మికులు న్యాయంగా పనిచేశారో వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి నిన్నగాక మొన్న ఎంపీడీఓ గారికి, గతంలో కూడా ఎంపీడీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈనాటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాకపోగా గత్యంతరం లేక ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే సుమారు 10 వారాలు పనిచేసినటువంటి ఉపాధి హామీ కార్మికులు వాళ్ళు ముసలోళ్ళు అయ్యి ఉండి కూడా వాళ్ళు 3 గంటలు పని చేస్తే వాళ్ళకి ఈనాటి వరకు రూపాయి పడని పరిస్థితి కనబడతా ఉంది. కనుక జిల్లా కలెక్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ వ్యక్తులతో కన్సల్ట్ అయ్యి కుమ్మక్కయ్యి వాళ్ళ డబ్బులు దొబ్బారో వాళ్ళపై క్రిమినల్ కేసులను పెట్టేసి వాళ్ళని లోపల వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అవినీతి పాల్పడినటువంటి 6 నుంచి 7 లక్షల రూపాయలను రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని గందరగోళం చోటు చేసుకుంది. విజయరాయి వద్ద ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ కుమార్ యాదవ్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మహేష్ యాదవ్ రత్నాలకుంట నుంచి తిరిగి వస్తుండగా ఆయన కారుని వైసీపీ అనుచరులు వెంబడించి విజయరాయి వద్ద అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మహేష్తో పాటు ఆయన డ్రైవర్, మాజీ ఎంపీటీసీ గాయపడ్డారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై మహేష్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాట్నాలమ్మ తల్లి గుడికి వెళ్ళి మా దెందులూరు వారిది
మరి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అటెండ్ అయ్యి విజయరాయ్ మీదుగా మరి ఏలూరు వెళ్తుండగా మరి ఒక వ్యక్తి విచక్షణ రహితంగా మరి బైకు అతను ఇష్టం వచ్చినట్టు తోలుకుంటూ మరి మా కారుకి అడ్డంగా పెట్టడం జరిగింది. మేము అతన్ని వారించి తప్పుకోండి అని చెప్పినా సరే అతను తప్పుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మరి అతన్ని మేము దాటుకుని ఏదోలాగా మరి ఎదరికి అతనితో గొడవ ఎందుకులే అని చెప్పి తాగున్నాడని చెప్పి మేము ఎదరికి వెళ్ళిపోగా మరి అతను కొంతమందికి ఫోన్ చేసి విజయరాయ్ సెంటర్లో మమ్మల్ని మా కారుని ఆపడం జరిగింది. ఆపిన వెంటనే నేను దిగగానే వీడు తెలుగుదేశం, మేము వైసీపీరా, మీరు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు మా కారు ధ్వంసం చేసి అలాగే నన్ను, నాతో పాటు ఉన్నటువంటి మా డ్రైవర్ని, ఇంకొక మా మాజీ ఎంపీటీసీ గారిని, ముగ్గురిని విచక్షణారహితంగా దాడి చేసి మరి మద్యం మత్తులో, తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నారు వారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అంతు పంతు లేకుండా విధ్వంసం సృష్టించడం జరిగింది. మరి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వారు కూడా మరి వెంటనే స్పందించి అక్కడ సంఘటనా స్థలానికి వచ్చి వారందరినీ కూడా మరి వారిపై చర్యలు. చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన దిగుబడి సీజన్లో కనీస మద్దతు ధర 12 రూపాయలకు ఎవరూ అమలు చేయడం లేదని జీవైసీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన ఆదేశాల మేరకు బీసీవై నాయకులు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విద్యాధర్కి వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబుకి అమరావతి రైతులు మాత్రమే రైతుల్లా కనిపిస్తున్నారని, మిగతా రైతులకు కనీసం పట్టించుకోవడం కూడా లేదని రైతు నాయకుడు ఆరోపించారు. కనీస మద్దతు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకి ఈరోజు ఈ మామిడి రైతులకు వచ్చిన కష్టాలు ఇంకే రైతుకు రాని విధంగా ఉంది. ఈ రైతుల కష్టాలు కనీసం చూసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా చెల్లించి వెంటనే ఏ ధర అయితే ప్రకటించారో మినిమం 12 రూపాయలన్నా ఈరోజు రైతుకు మద్దతు ధర ప్రకటిస్తే కానీ రైతుల పరిస్థితి బాగుపడే పరిస్థితి అయితే కనబడలేదు. ఏదైతే ఈ ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తున్నారో వాటిని అధికారులు కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ అధికారాన్ని అయితే మీరు పని చెప్తున్నారో అధికారులు కూడా మీ నిర్ణయాలను పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేసినారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కన్ను తెరిచి రైతుల వైపు ఒకసారి చూడండి. రైతులు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారో మీరు కనీసం మద్దతు ధర ప్రకటించకపోతే రైతులు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. అమరావతిలో ఉన్న రైతులను రైతులుగానే చూస్తున్నారే కానీ మిగతా ఏ రైతులని కనీసం మీరు రైతులుగా గుర్తించలేకపోతున్నారు. ఈరోజు ఏ భూమి కావాలన్నా, ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా మీరు రైతులను వంచి నమ్మించి ఈరోజు భూములు తీసుకుంటున్నారు. అమరావతిలో ఇదే మాదిరి చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కడేరులో కూడా రైతుల భూములు ఆక్రమించుకోవడానికి. శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల గైర్హాజరు నిరసనలకు దారితీసింది. ఇంటి స్థలాల కోసం 6 నెలలుగా వినతులు ఇస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ పరిస్థితి మారలేదని సిపిఎం మండల అధ్యక్షుడు పెద్దన్న ఆరోపించాడు. పెనుగొండ నియోజకవర్గం పూర్తిగా ఇన్ఛార్జీల ఆధీనంలో ఉండటం, ప్రజా ప్రతినిధి శాసనాధికారం లేకుండా వ్యవస్థ నడవడంపై అసహనం వ్యక్తం చేశారు. వినతులు కేవలం కుర్చీలకే పరిమితమయ్యాయని, అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పరిస్థితి మారకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఇల్లు లేనటువంటి పేదలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు సాగు చేస్తున్నటువంటి పేదలు ఈరోజు నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ, అదేవిధంగా కేవీపీఎస్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా సోమందేపల్లి గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదలు 2019 సంవత్సరం నుండి నక్కలగుట్ట ప్రాంతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం అంటున్నారు. వారికి నివాస స్థలాల హక్కులు కల్పించమని చెప్పి అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నాం. చివరికి గ్రామ రెవెన్యూ సదస్సులో కూడా విజ్ఞప్తులు చేసినాం. అయినా పరిష్కారం చేయలేదు.
కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 30 తీసుకొచ్చింది. ఆ జీవో నంబర్ 30నే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు, ఎక్కడ కూడా పరిష్కారంకి చర్యలు కూడా తీసుకోలేదు, అమలుకు కూడా పూనుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సర కాలం అవుతున్నా ఇక్కడికి కూడా ఇన్ఛార్జీల పాలన తప్ప, ఇన్ఛార్జి తహసీల్దార్లు తప్ప పర్మనెంట్ తహసీల్దార్ గారు లేరు. ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ మండలంలో ఉన్నటువంటి పేదలు, ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళు మనుషులుగా గుర్తిస్తున్నారా లేదా? అయితే ఈ మండలం లేదంటే ఈ మండలంలో ప్రజలకి సమస్యలు లేవా? దీన్ని గుర్తించాలా, దీన్ని ఆలోచించాలని చెప్పేసి పాలకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మండలం ప్రధానంగా మండల తహసీల్దార్ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇక్కడికి ఆ VROల కోసం వస్తే సచివాలయం అంటారు, సచివాలయంలో దగ్గర పోతే మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నారంటున్నారు. ఇక్కడికి స్పందన రోజు దరఖాస్తు చేసుకుందామా, విజ్ఞప్తి చేసుకుందామని వస్తే ఇక్కడ కూడా మండల తహసీల్దార్ గారు ఉండడం లేదు. గవర్నమెంట్లో పోతే సోమందిపల్లికి ఇప్పుడే పోయినారని చెప్పి చెప్తారు, ఇక్కడికి వస్తే గవర్నమెంట్లో స్పందనలో ఉన్నారని చెప్పి చెప్తా ఉంటారు. కాబట్టి దీన్ని ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. సోమందేపల్లి మండల హైదరాబాద్ KPHPలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా సాలెబంజరకు చెందిన శ్రీను, నాగమణి దంపతులు కుమార్తె పూజితను అదే గ్రామానికి చెందిన జాటోత్ శ్రీనివాస్తో 2 నెలల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాస్ హైదరాబాద్లో ఒక జ్యువెలరీ షాపులో సేల్స్మెన్గా పనిచేస్తున్నారు. ఊర్లో ఉన్న సమయంలో పూజిత బంధువులతో కూల్ డ్రింక్ తాగిన వీడియోను శ్రీనివాస్ అన్న, అల్లుడు అతనికి పంపారు. అప్పటి నుండి తమకు పడని వాళ్లతో కూల్ డ్రింక్ ఎందుకు తాగావని శ్రీనివాస్ ఆమెను వేధించాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అదనంగా 10 లక్షల కట్నం కోసం డిమాండ్ చేయడంతోనే పూజిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారని ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. అడిగిపోయి సామాన్లు రూములు మాట్లాడి రూములలో పెట్టి వచ్చినాం. నాకు కావాలి 10 లక్షలు కావాలన్నాడు. 10 లక్షలు పంట మీద ఇస్తానన్నా. 2 లక్షలు ఇచ్చిన 2 లక్షలు ఇచ్చిన ఇల్లు కట్టించిన నాకు బాగుందా చెప్తే పంట మీద ఇస్తాను. నేను ఇప్పుడే అప్పుల పాలైన ఇంకా పోయి పంట మీద ఇస్తానని చెప్పిన. మీ అమ్మోడి దగ్గర పోయి డబ్బులు లేకపోతే అది చెప్పి తెలుస్తాను కదా. ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి ఇలా నేను డబ్బులు. ఈ అమ్మాయికు 2 నెలల 15 రోజులు అవుతుంది సార్ పెళ్ళి. ఒక నెల దాకా మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ నెల అయిపోయిన కాడ నుంచి అమ్మాయిని వేధించడం, కొంచెం ఈ ఏరే విధంగా టార్చర్ పెట్టడం, ఆస్తి కోసం పెట్టడం, ఇల్లుకు అప్పు తీసుకొచ్చి కట్టిండు. పెళ్లి చేయటం వల్ల ఆ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆ ఇల్లు బాగా తీరిద్దని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. విన్నారా? ఆ డబ్బులు ఆల్రెడీ మేము ఒక 12 లక్షలు ఇచ్చేసినాం బంగారంతో. ఇంకా 10 లక్షలు ఇవ్వాలని అమ్మాయికి బాగా టార్చర్ పెట్టడం. మీకు అమ్మాయి చెప్తుండేదా? అప్పుడప్పుడు డబ్బుల గురించి అమ్మాయి చెప్తూ ఉండేది. ఇప్పటికి పెళ్ళి అయిందమ్మా, డబ్బులు ఒక 15 లక్షలు మీకు ఇచ్చినాం, ఇంకొక 10 లక్షలు మాకైనాయి, ఈ పంట మీద వస్తే మేము ఇచ్చేస్తామమ్మా. సరిగ్గా అడిగాడు కదా అల్లుడు, ఇచ్చేద్దామని వాళ్ళ అమ్మ నాన్న అంటూనే ఉన్నారు. మేము కూడా సమాధానం చెప్తూనే ఉన్నాం. ఆ విషయంలో ఆ డబ్బులు తీసుకురావట్లేదని ఆ అబ్బాయి ఈ ఏరే ఆలోచనలు పెట్టుకొని ఈ ఫోటోలు, ఈ వీడియోలు, నువ్వు అది ఇది అని అమ్మాయిని టార్చర్ పెట్టి ఈ అమ్మాయిని బలి తీసుకు. నువ్వు నీ భర్తతో మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, గ్రామంలో పల్లెటూరు. మేమంటే మొరటోళ్ళం, చదువు లేదు, విద్య.
మేము ఏదన్నా అనుకున్నా ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు చక్కగా చదువుకున్న పిల్లవి, అబ్బాయి చదువుకొని ఉద్యోగం చేసేటోడు. సరే ఏదన్నా మేమేదో అరుచుకున్న దాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరేమి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, అన్నీ సర్దుకుంటాయని వీళ్ళు ఆ అమ్మాయికి నచ్చజెప్పడం జరిగింది. ఆ అబ్బాయి మధ్యలో కూడా ఏదో కూల్ డ్రింక్స్ వాళ్ళ అన్నయ్యతో కలిసి తాగిన ఆ వీడియోని ఏదో తెప్పించుకొని నువ్వు నీ ఇష్టానుసారం అర్ధరాత్రి పూట ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో